కేటీఆర్ లైవ్ తీసుకుందాం. చెప్పాడు కదా 4000 ఇచ్చిర్రా, 2500 పడుతున్నాయి కదా ఖాతాలో జోరుగా. బతుకమ్మ చీరలు వస్తున్నాయా? కేసీఆర్ కిట్ వస్తుందా? రంజాన్ తోఫా వచ్చిందా చెల్లె? క్రిస్మస్ కానుక వచ్చిందా? మరి గుద్దూరు ఇంకేందుకు మార్పు బాగుంది కదా గుద్దూరు గట్టిగా. రైతు బంధు పడ్డదా? డిసెంబర్ లో పడుతుండే కేసీఆర్ ఉంటే ఇప్పుడు ఫిబ్రవరి పడ్డదా రైతు బంధు? ఇక మనకు తెలివి లేదనుకుంటుండు సీనన్న. ఏమనుకుంటుండు? మళ్ళా ఆఖరికి వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడితే వీళ్ళు నాకే గుద్దుతారు పిచ్చోళ్ళు వీళ్ళు. ఏమ్లాడలను ఇదివరకు మోసం చేసిన 2 ఏళ్ల కిందట మళ్ళా బరాబర్ మోసం చేస్తా, ఏమ్లాడ మున్సిపాలిటీ నేనే గెలుస్తా అని జబ్బలు జరుస్తుండు. ఆయన ఏమనుకుంటుండే ఎరికేనా? మీకు ఫ్రీ బస్సు పెట్టిండట కదా, బాగున్నదా ఫ్రీ బస్సు? ధర్మపురి పోయొచ్చిండ్రా, కొండగట్టు తిరిగి వచ్చిండ్రా, రామగుండం పోయొచ్చిండ్రా, బాగున్నదా అందంగా ఫ్రీ బస్సు? ఏమందం ఉన్నది ఫ్రీ బస్సులా? సీట్ ఇస్తుర్రా కనీసం ఎవరన్నా? చేతితో బస్సు ఆపుతుండ ఎవరన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలాబడితే బస్సోడు మర్యాదగా ఆపుతుండే. ఇవాళ ఉన్నదా సౌలతు? బస్సు ఎక్కితే గౌరవం లేదు, సీటు లేదు, ఎన్నుకున్నోడు తిట్టుడు, ముంగట సీటు దొరకపోవడు, ఏం లాభం ఉన్నది దాంతో? అయినా ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? ఇంట్లో మగోడు ఉంటాడు, ఆడే ఉంటది. మరి మగోని దగ్గర డబుల్ టికెట్ గుంజినాక ఇంట్లోకి వెళ్ళి పైసలు గుంజినట్ట కాదా? గుంజినట్టేనా కాదా? లగాయించి చెప్పాలి, వినబడతలేదు. మరి అయినా కూడా మళ్ళా గుద్దుదామా కాంగ్రెస్ కు? గట్టిగా గుద్దురు. ఏమైంది? ఇదివరకు గుద్దిరు కదా వెమ్లాడల. నేను చచ్చిపోతా అంటే లబలబా అంటే నేను ఆ రోజే చెప్పిన వెమ్లాడకు వచ్చి, ఆయన చచ్చుడేమో కానీ కాంగ్రెస్ వస్తే మనం చేస్తామని చెప్పిన. నమ్మలే మీరు? ఏమ్లాడోళ్ళు నమ్మలే. మా సిరిసిలోళ్ళు మంచోళ్ళు నమ్మిరు నా మాట, కానీ ఏమ్లాడోళ్ళు నమ్మలే మీరు. ఏమనుకున్నారు మీరు? ఏమైతుంది కేసీఆర్ ఉంటేంది, ఎవరుంటేంది, కేసీఆర్ 2000 ఇస్తే ఇంటికెళ్ళి ఇస్తుండా, ఈయన మాత్రం ఇయ్యడా మాకు అనుకున్నారు. మరి వస్తుందా ఇప్పుడు? గవే కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయా లేకపోతే 4000 వస్తున్నాయా? 2000 అన్న వచ్చినాయా చక్కగా? అవి కూడా లంగా 2 నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. యాద పెట్టుకోండి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుడు. ఇక్కడ బీడీలు చుట్టే అక్కజల్లు ఉన్నారా? ఒకసారి బీడీలు చుట్టేటోళ్ళు చేయలేవట్టు. అచ్చా, అందరు బీడీలు చుట్టేటోళ్ళేనా? ఒక్క మాట ఇమానంగా చెప్పురు నాకు, ఇమానంగా. కేసీఆర్ రాకమున్పో బీడీలు చుట్టేటోళ్ళని ఎవడన్నా దేకిండా? కనీసం మనం అడిగిండా? రూపాయి ఇచ్చిండా ఎవడన్నా? కేసీఆర్ వచ్చినాకనే కదా మీకు నెలకు 2000 రూపాయలు ఇచ్చిండా లేదా? మరి ఇలా వీళ్ళు ఏం చెప్పారు లంగలు కాంగ్రెస్ వాళ్ళు? 4000 ఇస్తాం 4000 ఇస్తాం 4000 ఇస్తాం అన్నారు. 26 నెలల ఎంత బాకీ ఉన్నాడు మీకు? 26 నెలలకు 2000 చొప్పున బాకీ ఉన్నాడా లేదా? 52,000 బాకీ ఉన్నాడు. నెలకు 2,500 ఇస్తామన్నాడు చెల్లెళ్లకు. ఇచ్చిర్రా? 24 నెలలకు 2,500 అంటే ఎంత? 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆది సీనన్న వస్తే ఓట్ల కోసం బరాబర్ అడుగుండ్రి. ఏం అడుగుండ్రి? అన్నా ఇప్పుడు చేతులకు 1000 రూపాయలు పెడుతున్న ఓటుకు, ఇవాళ పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కాడ కాబట్టి లంగ పైసలు 2000 ఇచ్చినా ఇస్తావు, కానీ మిగిలిన 98,000 ఎవరిస్తారు సీనన్న? నువ్విస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? 100 రోజులు అని బాండ్ పేపర్ రాసినావు. మరి బాండ్ పేపర్ కు విలువ ఉండాలనా లేదా? ఇప్పుడు మన జాయిదాద్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే గీ బాండ్ పేపర్ మీద చేసుకుంటామా? మరి బాండ్ పేపర్ కు విలువ ఉన్నదా? మరి ఏం లావడాలా? ఆది సీనన్న రాసిన బాండ్ పేపర్, మీ ఎమ్మెల్యే రాసిన బాండ్ పేపర్ చిత్తుగాయుధంతో సమానం. ఇవ్వాలి నాలుకే గీకేసి పారేసుకుంటాను కూడా మనకిరాదు. ఇది గట్ల మోసం చేసిరు. ఇంకొక మాట నేను అడుగుతున్నా, యాద్ చేసుకోండి. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎవరైనా గర్భవతి అయితే ఒక ఆడపిల్ల ఇంటికాడికి బండి వచ్చి ఎక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకుపోయి ప్రసూతి అయితే మగపిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000 రూపాయలు ఇస్తుండే. ఇలా ఏం రోగం పుట్టిందో ఆది శ్రీనివాస్ కు రేవంత్ రెడ్డికి? గంత మంచి ప్రోగ్రాం తీసేస్తాడా? కొత్త ఇస్తా అంటివి, ఉన్నాయి తీసి పారేస్తువి. కేసీఆర్ కిట్ తీస్తువి, బతుకమ్మ చీర బంద్ చేస్తువి, రంజాన్ తోఫా తీస్తువి, రైతు బంధు బంద్ అయింది. ఆఖరికి ఇవాళ ఎంలాడలో రైతులకు యూరియానన్నా దొరుకుతుందా? యూరియా కోసం లైన్లు పట్టే రోజులు మళ్ళీ వచ్చినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోనికి పైసలు ఇస్తే పొలం కాడ యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా పరిస్థితి ఉన్నదా? మరి అయినా మనం మళ్ళా కాంగ్రెస్ కి గుద్దుదామా? ఏమిటి గుద్దాల కాంగ్రెస్ కు? ఏం చేసింది 2 ఏళ్లలో? ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేములవాడలో జరిగిన అభివృద్ధి తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందా ఈ 2 ఏళ్లలో? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. మళ్ళొక్కసారి లంగ మాటలకు
మళ్ళొకసారి దొంగ మాటలకు మోసపోతే గోసపడేది మీరే. ఈ ఎలక్షన్లతో మేమేం అధికారంలోకి రాము, కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం మీకు వస్తుంది. కాంగ్రెస్ కు సురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు కూడా సందిట్లే సడమియా అని వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళు ఏం చేసారు అసలు 12 ఏళ్ళు మనకు? ఇప్పుడు గుడికాడ బిచ్చగాళ్ళు ఉంటారు, రాజన్న గుడికాడ బయట బిచ్చగాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమంటారు, అవో రాజన్న పేరు మీద 5 రూపాయలు వేసిపో బిడ్డ అంటారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే. దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప రూపాయి పని చేసినారమ్మా ఏంలాడ? గుడికి పైసలు తెచ్చిండ్రా, బడికి పైసలు తెచ్చిండ్రా, బుడ్డ పైస పని చేసిండ్రా? మరి ఎందుకు వేయాలి బీజేపీ కోటు? ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? మనోళ్ళకి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కారు గుర్తు మీద మీ దగ్గరికి బంగారం అసలు క్యాండిడేట్లను పంపిండు, వాళ్ళని గెలిపిండ్రి. ఏ నాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడుంటే పని అవుతుంది. కానీ ఢిల్లీలకు గులామీలాగా, ఢిల్లీ వాళ్ళకు గులాంగిరి చేసేటోళ్ళు మనోళ్ళు ఎన్నటికీ గారు. సరే పోయినసారంటే మీరు సీనన్న పాపం బాధపడుతుండు, ఒక తాప గెలిపిద్దామని గెలిపించారు, అయిపోయింది. ఆడికి రుణానుబంధం ఒడిచిపోయింది. ఆ కన్నీళ్లకు మీ ఓట్లతో చుప్తా అయిపోయింది. ఇక మళ్ళా ఓటు వేయకుర్రి. ఈసారి ఓటేస్తే మీరు ఏడ్చే రోజు వస్తుంది. మళ్ళా యాది పెట్టుకోండి. వస్తారు ఇప్పుడు కులం అంటారు, మతం అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, తమ్మి అంటారు, అన్న అంటారు, కోడలు పిల్ల అంటారు, వరుసలు కలుపుతారు. నేను మీ కులపోని కాదా అంటారు. కానీ ఒకటే యాది పెట్టుకోండి, కులం అన్నం పెట్టది, మతం అన్నం పెట్టది. గుణమున్న నాయకులకు ఓటైండ్రి, మీకు సేవ చేసే నాయకులకు ఓటైండ్రి, ఆగం కాకుండ్రి. అదే ఇవాళ కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో ఉంటే ఈ పాటికే మీకు 4000 పెన్షన్ రాకపోతుండనా? కేసీఆర్ సారు 200 పెన్షన్ 2000 రూపాయలు చేసినోడు, 10 రెట్లు పెంచినోడు కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మన ఎంలాడను మంచిగా చేసిండు, బ్రిడ్జిలు కట్టిండు, 100 పడకల ఆసుపత్రి కట్టిండు, బ్రహ్మాండంగా ఎంలాడకు ఎంత చేయాలనో అంత చేసే ప్రయత్నం చేసిండు.